హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్. ఎలాగున్నారని అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలి, ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాం ఏంటన్నది ఉంటుందండి వీడియోలో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆ రోజు ఇంక పొద్దునే లేసానండి. అది ఆల్రెడీ రాత్రి నుంచి వర్షం పడతా ఉంది. ముందు రోజు వచ్చేసి మంగళవారం కదా, కొన్ని పత్తిర్లు కోసుకున్నాం. ఇంక విగ్రహం అవి ఏమి తీసుకురాలేదు మంగళవారం అని చెప్పి, ఇంకా మరుసటి రోజు తెచ్చుకుందాం అనుకునేసరికి ఆ రోజు నైట్ నుంచి ఫుల్ వర్షం కంటిన్యూగా పడతానే ఉందండి. ఇంక తెల్లవారు కూడా అసలు కొంచెం కూడా ఎడతెరిపి లేకుండా అలా పడుతూనే ఉందండి. విగ్రహం కూడా తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. ఇంకా లేచి స్నానం వచ్చేసి ఇల్లు అదని తడిబట్టలు పెట్టుకొని బయట తుడుచుకొని ముగ్గులు అవి పెట్టుకొని ఇంకా అన్నీ ఎదురు చూస్తూ ఉన్నాం అలాగా. ఇంకా పిండి వంటలు వచ్చి ఏం చేశానంటే ఉండ్రాళ్ళు, సెలవుడి, వడపప్పు. ప్రతిదానికి నేను మెయిన్ సెలవుడి వడపప్పు పెడతానండి, ఎందుకంటే సెలవుడి అంటే చల్లదనం కదా, అందుకని చెప్పి సెలవుడి, వడపప్పు, ఉండ్రాళ్ళు, ఫ్రూట్స్, ఇంకా సేమియా, పులిహోర. ఇంకా నైటే శనగలు నానబెట్టుకున్నాను. అవి కూడా 2 విజిల్లు కుక్కర్లో పెట్టేసి ఆ తర్వాత అయితే తాలింపు పెట్టానండి. శనగలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా దేవుడికి కావాల్సినవన్నీ అయితే ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నాము. ఇంకా దేవుడి విగ్రహం ఒకటే తెచ్చుకోవడం బ్యాలెన్స్ ఉంది. 10 సార్లు బయటికి లోపలికి ఏం తిరుగుతామని అలా ఆలోచిస్తూ ఉన్నాను. వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు, ఇంకా తగ్గట్లేదు. ఆల్రెడీ మధ్యాహ్నం వరకు చూసాం ఇంకా తగ్గలేదని చెప్పేసి ఇంకా వెళ్ళి ఎలాగన్నా పర్లేదు, తడిసినా పర్లేదని చెప్పి మా చిన్న పాప నేనే వెళ్ళైతే షాపూర్ వెళ్ళి విగ్రహం తెచ్చుకున్నామండి. అందరూ కూడా అప్పుడే ఆ వర్షానికే కొనుక్కుంటా ఉన్నారండి. మరి మరుసటి రోజు ముందు రోజేమో మంగళవారం కొనుక్కోవడానికి అవ్వదు. ఇంకా అందరూ అయితే ఖాళీ లేదు నిజంగా. రోడ్లు అయితే వరదలాగా ఏమంటారో కాలువల్లా పారుతున్నాయి రోడ్డు పైన వాటరు. అయినా కానీ మా చిన్న పాప నేను వెళ్ళి నెమ్మదిగా అయితే బుజ్జి గణపయ్యని అయితే తెచ్చేసుకున్నామండి. చాలా క్యూట్గా ఉన్నాడు మా బుజ్జి గణపయ్య. ఇంకా పెట్టేసాం. ఈలోగా విగ్రహం తెచ్చేలాగా మా వారుని మా పెద్ద పాప అయితే అక్కడ మిషన్ పెట్టుకుని ప్లేస్ తెరైతే దేవుడి పక్కనే ప్లేస్ ఉంటుందండి, అక్కడైతే ఖాళీ చేసి డెకరేషన్ అది చేయండి అని చెప్పాము. అయితే వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. ఈలోగా మేమైతే ఇంకా పట్టుకొని వచ్చాం నెమ్మదిగా ఎలాగలాగా తడుచుకొని. ఇంక వచ్చిన తర్వాత ఇంక మా చిన్న పాప నేను అందరం కూడా రెడీ అయిపోయిన తర్వాత ఆ డెకరేషన్ చూసారా, ఎప్పుడు అలా చేయలేదండి, సింపుల్గా చేసుకున్నాం. ఈసారి కొంచెం గ్రాండ్గా అయితే చేసుకున్నాం, చాలా బాగుంది. ఇంకా లైట్లు పెట్టి వెనకాల కట్టెన్ పెట్టి పువ్వులు అవన్నీ పెట్టి డెకరేషన్ అయితే బాగా చేసి ఒక టేబుల్ పైన మంచి క్లాత్ వేసి వినాయకుడిని అయితే పెట్టి నిన్న కోసుకొచ్చిన పత్తిర్లు అవన్నీ ఉన్నాయి కండి. 21 రక పత్తిర్లు అంటే మామిడాకు, జిల్లేడాకు, మారేడు దళము, ఇంకా చాలా పత్తిర్లు ఉంటాయి కదా, అవన్నీ అయితే పెట్టుకొని మంచిగా దేవుడి దగ్గర ఇంకా నైవేద్యాలు కూడా వండినవి ఉన్నాయి కదా, అవి అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నామండి మా వారు, నేను, పిల్లలు అందరం కలిసి. ఇంకా నేను సారీ ఏం కట్టుకోలేదు, టైం లేదని చెప్పి లేట్ అయిపోతుంది అప్పటికేని సింపుల్గా డ్రెస్ వేసుకొని పూజ అయితే చేసుకున్నామండి. కొబ్బరికాయ కొట్టాం కానీ అందులో ఒక్క చుక్క వాటర్ కూడా రాలేదండి ఎందుకో కానీ. కొన్ని వాటర్ అయినా ఉంటాయి కానీ ఈసారి కొబ్బరికాయ కొట్టే వాటర్ రాలేదు. అలాగా ఎందుకు వాటర్ రాలేదు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారా మీరైతే, మీకు తెలిస్తే కనుక. ఆ తర్వాత మంత్రాలు కథ అన్నీ చదువుకొని అక్షంతలు అవి వేసుకొని మంచిగా పూజ చేసుకొని చేతికి ఇంకా తోరణాలు ఉంటాయి కదా, ఈసారి 5 రోజులు ఉంచుతామన్నదండి మా చిన్న పాప. మమ్మీ నేను ఇప్పుడు ఎలాగ 10th క్లాస్ కదా, ఎప్పుడు ఒక రోజే ఉంచుతావు తీసేస్తావు, సరదా లేదు, ఎలాగ పెట్టడమే మధ్యాహ్నం నుంచి పెట్టావు కదా, ఇంక మళ్ళీ సాయంత్రం ఏం తీసేస్తాం, 5 రోజులు ఉంచుకుంటాను మమ్మీ, నేను 5 రోజులు పూజ చేసుకుంటాను, ప్రసాదం అది చేస్తానని చెప్పింది. సరే నీ ఇష్టం, నీ ఓపిక నేను అన్నాను. ఇంకా అనేసిన తర్వాత చేతికి 5 రోజులకి తినమని చెప్పి తోరణాలు అయితే కట్టుకొని ఇంకా ధూపం ఇల్లంతా దేవుడి దగ్గర వేసి ఇల్లంతా ధూపం అది వేసామండి. ఆ తర్వాత కథ చదివిన తర్వాత అక్షింతలు వేసుకోవాలి కదా, ఆ అక్షింతలు అయితే మా వారు తీసి ఒక్కొక్కరికి వేస్తూ ఉన్నారండి. ఎందుకంటే నీలాపనిందలు వస్తాయని చెప్పి అంటారు కదా, అందుకనే కథ చదివిన తర్వాత అక్షింతలు అయితే ఉంటాయి కదా, అవి అయితే వేసుకున్నాం. కథ అయిపోయింది, ఇంకా తినేసాం. సాయంత్రం అయింది. అలా నెమ్మదిగా మా ముందుగా గణేష్ని పెట్టారు. మా గల్లీలో ముందునే, మా ఇంటి ముందునే పెద్ద గణేష్ని అయితే పెట్టారండి, చాలా అయితే బాగుంది. ఇంకా అక్కడ పూజ సాయంత్రం అయితే స్టార్ట్ చేశారు, రమ్మని పిలిచారు. ఇంకా మా పిల్లలు నేను పైన లక్ష్మి అందరం కలిసి అయితే వెళ్ళి పూజ దగ్గర అయితే కూర్చున్నాం. షార్ట్ వీడియో తీసాను, ఫుల్ వీడియో తీయలేదు. ఆ తర్వాత ఇంకా పిల్లలు డైలీ పూజ చేసుకుంటున్నారండి, రోజు పూజ చేసుకుంటున్నారు. సాయంత్రం రాగానే స్కూల్ నుండి కాలేజీ నుంచి తలస్నానం చేసి ఏదో ఒక నైవేద్యం అయితే చేసి పూజ అయితే చేసుకున్నారు. ఇంకా అవైతే డైలీ ఏ రోజు ఆ రోజు డే 1 డే 2 అని చెప్పి షార్ట్స్ అయితే పెట్టాను. షార్ట్స్ పెట్టాను కదా, ఇంక ఇందులో అయితే యాడ్ చేయలేదు, అవి షార్ట్స్గానే ఉన్నాయి, ఫుల్గా లేవని చెప్పి. ఆ తర్వాత ఇంకా 5 రోజులు నిమజ్జనంకి అయితే రెడీ అయిపోయాడు మా గణేష్. నిమజ్జనం చేయాలి కదా, ఇంకా మా చిన్న పాప రవ కేసరి అది చేసేసింది.
ఇంకా ఇక్కడ పూజ అది చేసుకొని హారతి అది ఇచ్చేసి ఇంకా గణేష్ని అయితే తీయాలి కదా నిమజ్జనం చేయడానికి 5వ రోజు వచ్చేసింది. చాలా బాధ అనిపిస్తుంది. అంత తొందరగా గడిచిపోయిందండి 5 రోజులు. సందడిగా అయితే అయిపోయింది. నిజంగా చాలా సందడిగా ఉంది. మా ఇంటి ముందే గణేష్ని కదా భలే సందడిగా ఉంది డైలీ. ఆ గణేష్ని కూడా 5 రోజులకే తీసేస్తున్నారండి. ముందు రోజే భోజనం అంటే 5వ రోజునైతే భోజనాలు పెట్టారు. ఆ తర్వాత 6వ రోజునైతే 5వ రోజున మళ్ళీ కదిపేసి 6వ రోజున తీసేసారండి ఆ గణేష్ని కూడా. చాలా అయితే బాగున్నాడు గణేష్. చూసారా మా గణేష్ని డెకరేషన్ కూడా ఈసారి బాగా చేసాం కదా భలే అందంగా అనిపిస్తుంది. నాకే అలా చూస్తూ ఉండిపోవాలా, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా అయితే బాగుంది. ఇంకా హారతి అది ఇచ్చేసి కదిపేయాలి కదని చెప్పి 3 సార్లు కదిపేసి ఆ తర్వాత పత్రిలు అవన్నీ ఉంటాయి కదండి ఎక్కడ పడేయకుండా ఒక కవర్లో అయితే నీట్గా తీసుకున్నారు పిల్లలు. మా చిన్న పాప చేసిందంతా, మా పెద్ద పాప ఇంకా రాకూడదని చెప్పి పక్కకే ఉన్నది. ఇంకా ఇలాంటి ఇబ్బందులు వస్తాయని నేను ఎప్పుడు ఒక రోజే ఉంచుతాను, కానీ మా చిన్న పాప ఇంకా 5 రోజులు ఉంచుదామని చెప్పి అనేసరికి 5 రోజులు ఉంచాల్సి వచ్చింది. ధూపదీప నైవేద్యాలతో అయితే గణేషునికి పూజ అయితే చేసుకుంటున్నారు. మా చిన్నప్పుడైతే మంచిగా ఇక వీధికి ఒకటి ఉండేది. ఇక్కడైతే వీధికి 4, 3 ఉంటున్నాయి. కానీ అప్పుడైతే బాగుండేదండి. మంచిగా తెర సినిమాలు అవి వేసేవారు. డైలీ ఏదో ఒక సినిమా తెర కట్టి సినిమాలు అయితే వేసేవారు. అందరూ కలిపి మంచిగా గోనె సంచులు తెచ్చుకొని కూర్చోవడం, చైర్లు పీటలు అవన్నీ తెచ్చుకొని ఈ ప్లేస్ నాది ఆ ప్లేస్ నాది అనుకుంటా. నిజంగా చిన్నప్పుడు మెమరీసే వేరండి. చాలా బాగుండి మంచిగా పొద్దుట సాయంత్రం కూడా పూజ అయితే చేసి ప్రసాదాలు అయితే పెట్టేవారు. అక్కడ పూజకి రాకున్నా ఇంటికైతే ఎన్ని ప్రసాదాలు చేస్తే అన్ని ప్రసాదాలు ఇంటింటికి అయితే తిరుగుతూ పంచిపెట్టేవారు. ఆ రోజులే బాగుండేవండి నిజంగా. ఇప్పుడు రోజుల కంటే అప్పుడు రోజులు చాలా స్వీట్ మెమరీస్. నిజంగా తలుచుకుంటే ఆ రోజులు చాలా బాగున్నాయి కదా అనిపిస్తుంది. మీ చిన్నప్పుడు మీకు ఎలా చేసుకున్నారు గణేష్ పూజ అవన్నీ గుర్తుంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా గణేశుని పూజ అయితే అయిపోయిన తర్వాత ఇక కట్టమైసమ్మ సూరారంలో కట్టమైసమ్మ అమ్మవారి ఎదురుగా చెరువు ఉంటుందండి. ఇక్కడ ఉన్న సూరారంలో వాళ్ళందరూ అయితే అక్కడే నిమజ్జనం చేస్తారు గణేశును. ఇంకా మా వాళ్ళు కూడా నిమజ్జనం అయితే చేయడానికి గణేశుని అయితే తీసేస్తున్నారు. తీసేసి ఇంకా సూరారం అయితే తీసుకెళ్తారు. ఆల్రెడీ మా షాల్ని మా చిన్నపాప మా వారే ఉన్నారు. ముగ్గురు వెళ్ళకూడదని చెప్పి ఇంకా రాంబాబు అన్ని వాళ్ళ పిల్లల్ని అయితే రమ్మంటే వాళ్ళిద్దరు పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా తీసుకొని మంచిగా అయితే వెళ్ళి నిమజ్జనం చేస్తారండి సూరారంలో. అప్పుడు ముందు సంవత్సరం సూరారంలో మేము సొంత ఇంట్లో ఉన్నప్పుడు అయితే మంచిగా లడ్డూ పాట అవన్నీ అయితే ఉండి రాజేశ్వర రెడ్డి గారు అయితే లడ్డూ పాట 2500కి అయితే కొనుక్కున్నారు. అప్పుడు బాగా ధూమ్ధామ్ డ్యాన్సులతో సందీప్ కట్ట అందరూ ఉండేవారు. సందడిగా ఉండేది. ఈ సంవత్సరం ఏమంత సందడి ఏమనిపించలేదు. సింపుల్గానే జరిగిపోయింది. కానీ గణేశుని డెకరేషన్ కానీ విగ్రహం కానీ అయితే చాలా బాగుంది. 5 రోజులు ఉంచాం కదా, చాలా బాగా అనిపించింది నిజంగా. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ నిజంగా పాజిటివ్గా అనిపించింది మాకు ఆ దేవుడు నన్నాలు. ఇంకా దేవుడు వెళ్ళిపోతుంటే అదొక తెలియని బాధ అండి. 5 రోజులు మనతోనే ఉన్నాడు, పూజలు చేసేవాళ్ళమని పిల్లలు అయితే చాలా ఫీల్ అయ్యారు నిజంగా. ఏడ్చేశారు కూడా మా మేనగాళ్ళు. మా పాప అయితే ఎందుకు ఏడ్చారంటే సూరారం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నిమజ్జనం చేయడానికి మా వాళ్ళు పూజ అది చేసుకున్నారు. అక్కడ కూడా కొబ్బరికాయ అది కొట్టేసి మంచిగా పూజ అది చేసుకున్న తర్వాత ఇంకా క్రేన్లో ఉంటారు కదా వాళ్ళు, క్రేన్లో పెట్టేయాలి కదా విగ్రహాలన్నీ. వీళ్ళు అలాగే విగ్రహం పెడితే వాళ్ళు నెమ్మదిగా మామూలు మనమైతే మనం కలిపితే ముంచుతాము. వాళ్ళు ఏముంది ఒక వినాయకుడే కాదు కదా, అలా వస్తూనే ఉంటే అది అసలే మెయిన్ రోడ్డు, ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. ఎప్పుడు వెహికల్ అప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా వాళ్ళు ఏం చేశారు, అలా ఇసిరేసారంట. ఇసిరేసారని చూసి అలా ఇసిరేస్తారా మా వినాయకుని అని చెప్పి ఇంటికి వచ్చి అయితే ఎంత ఏడ్చారో నిజంగా. చాలా బాధ అనిపించింది. అమ్మ అలా ఇసిరేసారు, మనమైతే మంచిగా ముంచుతాము, అలా కాకుండా ఇసిరేసారు. నేను అన్నాను మరి ఒకటే విగ్రహం కాదు మమ్మీ, అలా వస్తూనే ఉంటాయి కదా, ట్రాఫిక్ జామ్ అవుతుంది, తప్పదు మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి అని చెప్పాను. నాకు అలా కాసేపు ఏడ్చి ఆ ప్లేస్ చూస్తుంటే కొంచెం ఆ వినాయకుడే ఉండేవాడు కదమ్మా, ఇప్పుడు లేకపోయేసరికి బోడిగా ఉంది, బోసిపోయినట్టు ఉంది అని అన్నారు. మరి ఏం చేస్తామా, 5 రోజులు ఉంచుకుంటాం అన్నాం కదా, 5 రోజులు 9 రోజులు 11 రోజులు అంతకంటే ఎక్కువైతే ఉంచుకోం కదా. వినాయకుని కూడా వాళ్ళ మమ్మీ దగ్గరికి గంగమ్మ ఒడికి అయితే చేర్చాలి కదా అన్నాను. ఇంకా తీసుకెళ్ళి ప్రసాదం అయితే అక్కడ పంచిపెట్టేసారండి అందరికీ. పంచిపెట్టేసి మంచిగా నిమజ్జనం అయితే అయిపోయింది. కాకపోతే వాళ్ళు అలా ఇసిరేసారని చెప్పి కొంచెం ఫీల్ అయ్యారనమాట. చూడండి ఇక్కడ మా గణేష్ చూడండి క్రేన్లో అయితే పెట్టారు కదా, ఇప్పుడు ఆయన వచ్చేసి అలా ఇసిరేస్తాడనమాట, కిందకి వెళ్ళకుండా మామూలుగా పైనుండి అలా పడిచేస్తారనమాట. అందుకు ఫీల్ అయ్యారనమాట మా పిల్లలు. ఇంకా ప్రసాదాలు పంచిపెట్టి ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసారండి. అంతేనండి, వినాయక చవితి అయితే ఈ విధంగా మేము జరుపుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంక ఇంటికి అయితే వచ్చేసారు మా వాళ్ళు.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే. అక్కడ దిగిన కొన్ని పిక్స్ అయితే ఇక్కడ పెట్టేశాను. వాటిలో కూడా ఏ పిక్ మీకు నచ్చిందో ఒకసారి చెప్పండి నాకు. చాలా పిక్స్ అయితే దిగాం కానీ కొన్ని పిక్స్ అయితే పెట్టారు. అంతేనండి ఈ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా బాయ్. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం వల్ల మా వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఉంటా, టాటా బాయ్. మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. మర్చిపోకుండా లైక్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను.